నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో మనం కామెంట్స్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్లో కామెంట్స్ ఎలా ఇవ్వాలి నేర్చుకుందాం. నాకు తెలుసు ఈరోజు వీకెండ్ చదవడానికి అంత ఇంట్రెస్ట్ లేదండి అని అంటారు. ఒక 1 అవర్ నా వీడియోలు చూడడానికి పెట్టండి, ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయడానికి పెట్టండి, మహా అయితే పోయేదే ఉంది, నాలెడ్జ్ వస్తుంది అంతే కదా. ఒక సినిమా చూడడానికి 3 గంటలు పడుతుందండి, ఒక 2 గంటలు స్నాక్స్ తిని సరదాగా చూడండి, ఆ తర్వాత దాన్ని ఒక గంట సేపు ప్రాక్టీస్లో పెట్టండి, అయిపోయింది కదా. అంతేకాని మీరు మండే ఓపెన్ చేసి ఈరోజు వీకెండ్ కాదండి అని అనకండి. ఓకే, నేను అప్లోడ్ చేస్తున్న టైంకి చెప్తున్నాను ఈరోజు వీకెండ్ అని. ఓకే, సో మొదలు పెడదామా మరి. సో ఇప్పుడు కామెంట్స్ అంటే ఏంటి మీకు చూపించిపోతున్నాను. ఓకే, ఎందుకు వాడతాం కామెంట్స్ అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం బేసిక్స్ అన్న ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఆ ఫైల్లో మనం చూసుకుంటే కామెంట్స్ అన్నవి ఎందుకు వాడతాము అంటే, కామెంట్స్ అన్నవి బేసిక్గా మీకు అర్థం అవ్వడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కోడ్ ఏం చేస్తుంది, ఓకే, ఈ యొక్క కోడ్ ఏం చేస్తుంది మీకు అర్థం అవ్వడం కోసం. అదేంటండి మేమే రాసాం కదా మాకెందుకు అర్థం కాదు అని అనొచ్చు మీరు. సో మీకు అర్థం అవ్వడం కోసం అని ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్, ఎందుకంటే ఒక 5 or 6 లైన్స్ ఉన్నాయి. ఇవి ఒకవేళ వందల లైన్స్ ఉంటే మీరు ఎత్తుక్కోవడానికి అలసిపోతారు. అవి బాబాయ్ నేను ఎత్తకలేనని పక్కన పెడతారు. సో అవి ఒకవేళ సెర్చ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే కోడ్ రాశాను, ఒక నెల తర్వాత ఓపెన్ చేశాను, ఆ తర్వాత నెల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఓపెన్ చేశాను. అప్పుడు నాకు ఈ కోడ్ ఏం చేస్తుంది ఇదే అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ రాశాను, ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక ఫీచర్ రాశాను, ఆ ఫీచర్ ఏం చేస్తుందో మర్చిపోయాను నేను. సో కామెంట్ రాసుకుంటే ఓకే, కామెంట్లో నాకు ఏం చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసుకుని పెట్టుకుంటాను. సో ఎక్స్ప్లెయిన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఓకే ఇది చేస్తుంది అనమాట అని మీకే గుర్తొస్తుంది. మనకే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ కోడ్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి వేరే ప్రోగ్రామర్ ఎవరో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా, ఏంటి అసలు ఈ కోడ్ ఏం చేస్తుంది అన్నది. సో ఇప్పుడు దాని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ అంటే దీని H1 యొక్క సింటాక్స్ ఇది. ఓకే, H1 యొక్క సింటాక్స్ ఇది. అలాగే ప్రతి ఒక్క కోడ్కి సింటాక్స్ ఉంటుంది, ఆ సింటాక్స్ చూద్దాం. సో గ్రేటర్ దాన్ పెట్టుకుని తర్వాత ఈ యొక్క ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు దీన్ని. ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడ ఉంటుంది అంటే 1కి పైన ఉంటుంది. 1కి పైన ఉంటుంది, మీరు షిఫ్ట్ పట్టుకుని 1 పట్టుకుంటే ఇది వస్తుంది. వచ్చిన తర్వాత 0 పక్కన, ఓకే, 0కి రైట్ సైడ్ ఇగోండి 2 గీతలు పెడితే ఇలాగా ఇవి ఇలా ఉంటాయన్నమాట. గీతలు 2 గీతలు పెడితే మీకు కామెంట్ అవుతుంది. ఇది కామెంట్ యొక్క సింటాక్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏదైతే మీరు ఇందులో రాస్తారో ఇక్కడ మీరు కంటెంట్ రాయాలి. ఏదైతే మీరు రాద్దాం అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ కామెంట్. ఓకే, నేను ఇక్కడ ఈ దిస్ ఈజ్ ఎ కామెంట్ అని కామెంట్లో రాశాను కదా. సో ఈ కామెంట్ ఏదైతే ఉందో మనకి అది బ్రౌజర్లో చూపించదు. అది ఈ యొక్క ఎడిటర్స్కి మాత్రమే పరిమితం. అది మీకు అర్థం అవ్వడం కోసమే రాసుకుంటున్నాం తప్ప వేరే ప్రోగ్రామర్స్ కానీ మీకు కానీ ఒకళ్ళు మర్చిపోయినా సరే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందని తెలియడం కోసం రాసుకుంటున్నాం తప్ప అది బ్రౌజర్కి సంబంధం లేదు. బ్రౌజర్ ఇగ్నోర్ చేసేస్తుంది సింపుల్గా. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు ఈ కామెంట్ మనం బ్రౌజర్లో వస్తుందా రాదా చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి బేసిక్స్ అన్న ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో రిఫ్రెష్ చేసుకుంటే అలాగే ఉంది చూసారా. అంతేకాని దిస్ ఈజ్ ఎ కామెంట్ అని నాకు ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు, ఎందుకంటే బ్రౌజర్ ఇగ్నోర్ చేసేస్తుంది. ఇది మనకి ప్రోగ్రామర్స్కి అర్థం అవ్వడం కోసమే ఇది రాసుకుంటాం తప్ప వేరేది లేదు. ఓకే, మీరు 2 విధాలుగా రాసుకోవచ్చు. ఓకే, ఒకటి వచ్చేసి దిస్ ఈజ్ ఎ కామెంట్ అని మాన్యువల్గా రాసాను చూసారా. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ H1కి నేను ఒక కామెంట్ రాస్తాను, ఈ పారాగ్రాఫ్కి ఒక కామెంట్ రాస్తాను చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ అ హెడ్డింగ్ అని రాసుకున్నాను, అవునా. ఇంకొకటి ఏం రాస్తానంటే ఇలాగా రాసుకొని, ఓకే, దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్ అని రాసుకుందాం. అప్పుడు వేరే ప్రోగ్రామర్ చూసారనుకుంది, ఓకే ఇది ఒక హెడ్డింగ్ కోసం రాసుకున్నారు. ఓకే, లేకపోతే ఇది ఎందుకు రాశారని కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఐ రోట్ దిస్ బికాస్ దిస్ ఈజ్ అ టైటిల్ అని అలా పెద్దగా ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకున్నా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎండింగ్ ఏదైతే ఉందో ఓపెనింగ్ ఎండింగ్ మధ్యలోనే రావాలి. మధ్యలో రాస్తేనే మీకు కామెంట్ అవుతుంది. అంతేకాని ఇక్కడ రాశాను కదా నేను ఇక్కడ బయట కూడా రాస్తాను అని అంటే అది కామెంట్ అవుతుంది. ఓకే, సో కామెంట్ అన్నది దీని మధ్యలోనే రాసుకోవాలి. ఓకే, ఇంకొక షార్ట్ కట్ ఉంది కామెంట్కి. కామెంట్ ఏదైనా చెయ్యాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ H1 నేను కామెంట్ కింద మారుద్దాం అనుకుంటున్నాను. మీరు మాన్యువల్గా ఈ గ్రేటర్ దాన్ పెట్టుకొని ఈ హైఫన్ పెట్టుకొని సారీ
ఈ యొక్క ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టుకొని ఈ యొక్క 2 లైన్స్ రాసుకున్నా సరే చూసారా మొత్తం ఇదంతా కామెంట్ కింద తీసేసుకుంటుంది. సో అందుకని మీరు ఎండ్ కూడా చెయ్యాలి. ఎండ్ చేస్తే ఇది కామెంట్ కింద తీసుకుంటుంది. చూసారా అలా అన్నా చెయ్యొచ్చు. లేదు నేను అలా చెయ్యను, నాకు ఒక షార్ట్కట్ ఏదైనా ఉంటే చెప్పండి అంటే కంట్రోల్ పట్టుకుని బ్యాక్ స్లాష్ పట్టుకుంటే అది ఆటోమేటిక్గా అది షార్ట్కట్ అనమాట. కంట్రోల్ ప్లస్ బ్లాక్ స్లాష్ అది పట్టుకున్నా సరే మీకు కామెంట్ కింద మారుస్తుంది. ఓకే, సో ఇది కామెంట్ తీసేస్తాను. ఓకే, సో అదనమాట బేసిక్గా కామెంట్స్ అన్నవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ గురించి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? సో ఇక్కడతో ఈ లెక్చర్ అన్నది ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఎలిమెంట్స్లో కలుద్దాం. అంతవరకు ఉంటాను.